సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, రాజాసాబ్తో మా నష్టాలన్నీ పోతాయి, హైప్ పెంచేసిన నిర్మాత. ఇందుకే ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మిస్టర్ బచ్చన్ అంటూ ఆగస్టులో సందడి చేశారు. కానీ మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ ఉన్నంత జోరుగా సినిమా లేకపోయింది. మిస్టర్ బచ్చన్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది. పైగా దారుణంగా ట్రోలింగ్ కు గురైంది. ఇక ఈ మూవీ తమకు నష్టాలను తెచ్చిపెట్టిందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నేరుగా చెప్పేస్తున్నారు. తాజాగా శ్రీ విష్ణు స్వాగ్ టీజర్ లాంచ్ ఈవెంట్లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా తాము చేసిన ప్రాజెక్ట్ అంతగా ఆడలేదని, కానీ మనమే సినిమా మంచి ప్రాజెక్ట్గా నిలిచిందని, లాభాలు వచ్చాయని అన్నాడు. పైగా తమ నష్టాలన్నీ కూడా రాజాసాబ్తో పోతాయని, వచ్చే ఏప్రిల్లో రాజాసాబ్ ఆడియన్స్ ముందుకు వస్తుందని అన్నారు. ఇక స్వాగ్ గురించి దర్శకుడు హసీద్ గోలీ చక్కగా వివరించారు. ఇంతవరకు ఈ కాన్సెప్ట్ మీద సినిమా రాలేదన్నాడు. జెండర్ వార్ మీద ఈ మూవీని తీసామని అన్నాడు. ఈ ఏడాదిలో చాలా సినిమాలు వచ్చాయని, ఇంకా చాలా చిత్రాలు వస్తాయని అన్నాడు. కానీ ఈ స్వాగ్ మూవీ మాత్రం అలా నిలిచిపోతుందని చెప్పుకొచ్చాడు. శ్రీ విష్ణు హసీద్ గోలీ కాంబోలో రాజారాజా చోరా చిత్రం వచ్చింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ రిజల్ట్స్ తో రాబట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి స్వాగ్ తో అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తుంది. స్వాగ్ సినిమాకు శ్రీ విష్ణు లుక్స్, యాక్టింగ్ ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఈ మూవీ కలిసి వచ్చేలానే ఉంది. ప్రభాస్ రాజాసాబ్ సినిమా స్టార్టింగ్ తెలుగు వరకే అనుకున్నా కూడా ఇప్పుడు అన్ని భాషల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద పెద్ద సెట్లతో భారీ స్థాయి విఎఫ్ఎక్స్ తో సినిమాను ప్లాన్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, రజనీ కూలీలో నాగ్, రామ్ చరణ్ తో విజయ్ సేతుపతి డి. ఇంతకీ వివరాలేంటో తెలుసుకుందాం. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ సందడి చేస్తూ ఉన్నారు. కుబేరా చిత్రం నుంచి నాగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక రజనీకాంత్ కూలీ టీం నుంచి స్పెషల్ సర్ప్రైజ్ వచ్చింది. కూలీ చిత్రంలో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నాడట. నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు. మరోవైపు విడుదల పార్ట్ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించారు. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. డిసెంబర్ 20న రామ్ చరణ్ శంకర్ గేమ్ చేంజర్ రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించలేదు. కానీ క్రిస్మస్ కు రిలీజ్ అవుతుందని దిల్ రాజు చెప్పేశాడు. ఇక గేమ్ చేంజర్ డిసెంబర్ 20న ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ డిసెంబర్ 20కి పోటీ రోజు రోజుకి పెరుగుతుంది. ఆల్రెడీ ముఫాసా, లయన్ కింగ్ కూడా అదే డేట్ కి వస్తుంది. బాలీవుడ్ నుంచి కూడా బరిలోకి చిత్రాలు దిగుతున్నాయి. ఇక ఇప్పుడు కాలీవుడ్ నుంచి విడుదల పార్ట్ 2 రాబోతుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కంటే విడుదల 2కే అక్కడ ఎక్కువ క్రేజ్ ఉంటుంది. పైగా థియేటర్లు కూడా ఎక్కువగానే ఆ సినిమాకే వస్తాయి. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా అదే డేట్లలో ఉన్నాయి. చూస్తుంటే గేమ్ చేంజర్ కు టైట్ పోటీ వచ్చేలా ఉంది. అసలే ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద హైప్ తగ్గిపోయింది. శంకర్ తీసిన ఇండియన్ 2 భారీగా డిజాస్టర్ అవడంతో గేమ్ చేంజర్ మీద కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. పైగా శంకర్ కూడా రీషూట్ కోసం డేట్స్ అడిగాడని సమాచారం. గేమ్ చేంజర్ మీద చాలా తక్కువ అంచనాలు పెట్టుకోవాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కనీసం ఆడియోతో అయినా హైప్ పెంచాల్సి ఉంటుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సైకో క్యారెక్టర్ పడిందా చెలరేగిపోతాడు. ఇంతకీ ఆ వివరాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఆయన చూసేవనుకో, ఇంకెప్పుడు ఎప్పుడు వస్తారన్నాడు. ఎస్జే సూర్య అంటే ఒకప్పుడు వాలి, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్స్ తీసిన దర్శకుడే గుర్తుకొచ్చేస్తాడు. కానీ గత దశాబ్ద కాలంలో అతడిలోని ఫిలిం మేకర్ వెనక్కి వెళ్ళిపోయి నటుడు హైలైట్ అయ్యాడు. నాని సినిమాను తమిళంలో తీయాలనుకున్నప్పుడు అజిత్ నిరాకరించడంతో అనుకోకుండా తానే లీడ్ రోల్ చేశాడు సూర్య. తెలుగులో డిజాస్టర్ అయిన ఆ చిత్రం తమిళంలో మాత్రం సూపర్ హిట్ అయిపోయింది. నటుడిగా సూర్యకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వేరే దర్శకుడు
దర్శకుల కళ్ళు అతడిపై పడ్డాయి. ఈ క్రమంలో అతడి నుంచి కొన్ని సెన్సేషనల్ పర్ఫార్మెన్సెస్ వచ్చాయి. అందులో ఐరవిలో చేసిన దర్శకుడి పాత్ర ఒకటి. ఆ తర్వాత విలన్ పాత్రతో అతను చెలరేగిపోయాడు. స్పైడర్ డిజాస్టర్ అయినా అందులో సూర్య చేసిన సైకో విలన్ పాత్ర ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. తమిళంలో సూర్యకు సైకో క్యారెక్టర్ పడిన ప్రతిసారి అతను చెలరేగిపోతాడు. నెంజం మరపడిల్లే, మానాడు లాంటి సినిమాల్లో సూర్య నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ప్రకాష్ రాజ్ కెరియర్ ఆరంభంలో ఆయన సైకో విలన్ పాత్రలు వేస్తే భలే అనిపించేది. ఇప్పుడు సూర్య విషయంలోనూ ప్రేక్షకులు అలాగే ఫీల్ అవుతున్నారు. కొంచెం తేడాగా ప్రవర్తించే పాత్ర పడితే సూర్య శైలికి బాగా నప్పుతుంది. సరిపోదా శనివారంలోనూ సైకో తరహా పాత్రనే చేశాడు సూర్య. తన అన్న ఆస్తి విషయంలో చేసిన మోసానికి కోపం వచ్చినప్పుడల్లా సోకులపాలెం అనే ఊర్లోకి వెళ్లి అమాయకులను తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టే పాత్ర చేశాడు సూర్య. తన పైశాచికత్వం చూపించే సన్నివేశాల్లో సూర్య చెలరేగిపోయాడు. సినిమాలో సూర్య కనిపించిన ప్రతిసారి ప్రేక్షకులు అలర్ట్ అయిపోతున్నారు. ఆసక్తిగా ఆ సన్నివేశాలను ఫాలో అవుతుంటారు. ఆరంభం నుంచి చివరి వరకు అదిరే పర్ఫార్మెన్స్తో నాని లాంటి పర్ఫార్మెన్స్ను కూడా డామినేట్ చేయగలిగాడు సూర్య. ఈ సినిమా తర్వాత సూర్య కోసం మరిన్ని సైకో క్యారెక్టర్లు తయారైతే ఆశ్చర్యమే లేదు. మొత్తం పోతారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.